హలో అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ యూట్యూబ్ ని గడగడలాడించిన వ్యక్తి. తన పేరు విన్నా, తన ఫోటో చూసినా ఎంత బాధలున్నా నవ్వించే వ్యక్తి, ద లెజెండ్, ద యూట్యూబ్ మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీ అని చెప్పుకోవచ్చు. ఏ బిడ్డ యూట్యూబ్ నా అడ్డా అని అంటూ ఎంటర్టైన్మెంట్ అడ్రస్ అంటే ఉప్పల్ బాలు కేర్ ఆఫ్ అడ్రస్ అనొచ్చు. ఉప్పల్ బాలు నమస్కారం అండి. నమస్తే. వెల్కమ్ టు ఎల్జీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఎన్నో రోజుల నుంచి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ట్రోలింగ్స్ ఎదుర్కొన్న వ్యక్తి అకస్మాత్తుగా విపరీతమైన పాస్నెస్ ఎదుర్కొన్నటువంటి ఉప్పల్ బాలు గారితో మన చిట్ చాట్. చెప్పండి మేడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మేడం అన్నందుకు ఫీల్ అయ్యారా? నో, నేను ఎందుకు ఫీల్ అవుతా? ఎంతో మంది ఎన్నో రకాలుగా అన్నప్పుడు ఫీల్ కాలేదు. నువ్వు మేడం అంటే ఎందుకు ఫీల్ అవుతున్నా? ఐ డోంట్ నో. అంటే మేడం అనాలా, సార్ అనాలి? మీరు ఎలా పిలిచినా బాధపడను. ఓకే. సో ఓకే, ఉప్పల్ బాలు గారు చెప్పండి, మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే ఇంగ్లీష్ లో మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పండి. వాట్స్ యువర్ నేమ్? హాయ్ అండి, హాయ్ నమస్తే, దిస్ ఈజ్ ఉప్పల్ బాలు. హాయ్ హాయ్ అండి, నేను ఉప్పల్ బాలు. షాక్ అయ్యారా? నేను మీ ఉప్పల్ బాలు. ఇది ముందు, ఇది వెనకాల. ఎలా ఉన్నా నచ్చానా? ఇదే నాది డైలాగ్. ఉప్పల్ బాలు యాక్చువల్ గా నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. రాములమ్మ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక్కసారి నా కోసం, నా తృప్తి కోసం ఒక్కసారి రాములమ్మ సాంగ్ ఆడొచ్చు కదా? రామచక్కడి తల్లి రాములమ్మో రాములమ్మో రాయల్లి కూకున్నావెందుకమ్మో ఎందుకమ్మో దయ్యాలు పోతాను తిరిగేటి కట్టెల్ల ఒక్కదాను తల్లి రాములమ్మో రాములమ్మో రాయల్లి కూకున్నావెందుకమ్మో ఎందుకమ్మో ఏమని చెప్పదు నా బాధని ఎవరితో చెప్పను నా బాధని దైవల్ల మహారాజు ధర్మత్రుడు అనుకున్నా దైవల్ల మహారాజు జామ పండి ఇచ్చి తల మీద చేపెడితే తండ్రి లెక్కనుకున్నా ఎండి గిండెల పాలు పోసి నాకు దండాలు పెడుతుంటే ధర్మత్రుడు అనుకున్నా జామ పండు ఇచ్చి తల మీద చేపెడితే తండ్రి లెక్కనుకున్నా కాటు వేసేదాకా తెలియదు లేదయ్యే కడుపుల విషమైపోదు ఈ బాధ అమ్మా ఎన్నో పూసల నుండి పొట్టి కడుపు వరకు పేగు పెగిలించిపోతుంది. అదేవిధంగా మీరు ఒక సాంగ్ ఆట అప్పట్లో ఆకలిస్తే అన్నం పెడతాను సాంగ్. ఆ పాటకి నిజంగా మా ఫ్యాన్స్ కూడా ఎన్నోసార్లు వాళ్ళు ఆ పాటని కొట్టుకుంటారు, అంటే ఫ్రెండ్స్ తో కొట్లాడారు. సో పాట కోసం ఒకసారి ఆకలిస్తే అన్నం పెడతా, అలసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. మనసైన మాట మా వంశంలో లేదు, మా వంశంలో ఎవరు పగులంటూరారు. ఆకలిస్తే అన్నం పెడతా, అలసొస్తే ఆయిల్ పెడతా బుల్లోడా. అంటే ఇప్పుడు మీకు ఈ పాట తెలుసా? రాజశేఖర నీపై నేను ఆగలేనురా. ఒక్కసారి మా కోసం. రాజశేఖర నేను ఆగలేనురా, నీ పైనని నా ప్రేమరా లేపరా, నీలో దాచరా రాజశేఖర నేను ఉండలేనురా, నేను ఆగలేనురా, పైనదే గుండెలో దాచుకో అంటున్నారా. ఓకే. అరుంధతి సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, పిందె పండైంది అంటే దానికి మీరు ఒక డైలాగ్ వాడతారు. పిందె పండైందని అంటే నాకేమంటావు? నువ్వు నన్ను చేయలేవురా. నేనే కాదు, ప్రపంచంలో ఎవడేం చేయలేడు, అది నాకు తెలుసు. ఓకే, కమింగ్ టు పాయింట్, ఫస్ట్ క్వశ్చన్. సో నిజంగా మీరు చాలా నెగిటివిటీ ఎదుర్కొన్నారు, మీరు అవునన్నా కాదన్నా. సో 2013 నుంచి మీరు టిక్ టాక్ లో ఒక ఊపారు, తర్వాత టిక్ టాక్ వెళ్ళిపోయింది. కానీ ఇన్స్టాగ్రామ్ లో కూడా అదే ఊపు, అదే రకమైన మెయింటెనెన్స్. సహజంగా కొంతమంది గ్రాఫ్ పెరుగుతుంటే కానీ తగ్గుతుంటది. నీ గ్రాఫ్ అదే న్యూట్రల్ గా ఉండడం ఎలా చూడొచ్చు? ఒక్క దెబ్బతోటి మీకు సింపతి గెయిన్ అవడాన్ని ఎలా చూస్తున్నారు మీరు ఇప్పుడు? నిజంగా చెప్పాలంటే చాలా మంది నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అందరూ మంచిగా పెడుతుంది కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు. ఇన్ని రోజులకి ఇప్పుడు అర్థం చేసుకున్నారు కాబట్టి అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను. అది నా కోరిక. ఇంకోటి ఏంటంటే నేను బిగ్ బాస్కి వెళ్ళాలని నా కోరిక ఉంది. నా గోల్ ఒకటి ఐఫోన్ కొందామని, ఒకటి బిగ్ బాస్కి వెళ్దామని అని అనుకున్నాను. అది ఒకటి రీచ్ అయింది, ఇంకొకటి రీచ్ కావాలి. ఓకే, ఐఫోన్ కొనాలని గోల్ రీచ్ అయిపోయింది. నెక్స్ట్ టార్గెట్ బిగ్ బాస్. బిగ్ బాస్ కి వెళ్ళి ఏం బిక్తావు అంటే ఏం చేస్తావు అంటే ఏం చెప్తావు? ప్రజలు నవ్విస్తే ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. నేను పేదవాడిని కాబట్టి మా ఇంట్లో వాళ్ళ ప్రాబ్లం వల్ల నేను బిగ్ బాస్కి వెళ్తే నాకు రూపాయి సంపాదించుకుంటే మా ఫ్యామిలీకి నిజాయితీగా నేను కష్టపడి బిగ్ బాస్కి నేను గేమ్ ఆడి నేను నిజంగా కొన్ని రోజులు ఉంటే దానివల్ల వచ్చిన డబ్బులతో మా ఫ్యామిలీకి ఎట్టాలని నేను అనుకుంటున్నాను. అంతే. బాలు గారు, నేను రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో బెట్టింగ్ బాబ్జీల కన్నా ఉప్పల్ బాలు చాలా నయమని ఒక వ్యక్తి అన్నాడు. సో నిజంగా ఇంకొక వ్యక్తి నీకు ఏకంగా ఫోనే గిఫ్ట్ ఇచ్చాడు. సో వాళ్ళ పేర్లు కూడా మీకు తెలిసి ఉంటుంది, నాన్ వేసిన. సో అంటే మీకు ఐఫోన్ గిఫ్ట్ నిజంగా ఇచ్చిండా లేకపోతే డబ్బులు ఇచ్చిండా మీకు? నాన్ వేషన్ నాకు 91,000 కొట్టాడు. నాకు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చాడు, 1,00,000 రూపాయలు దాకా ఇచ్చాడు. నేను ఫోన్ కొనుక్కోమని నేను ఐఫోన్ కొనుక్కున్నాను. సో మీకు సింపతి మొత్తం రావడానికి మెయిన్ సూత్రధారి నాన్ వేషన్ అనుకోవచ్చా?
నాకు ఈ సింపతి కోసం అని కాదు, నేను ఎలా బతికానో అలా బతికాను నిజాయితీగా. ఈరోజు నాకు ఈ సింపతి వచ్చిందంటే నాన్ వేషన్ అలా కాదు, నాన్ వేషన్ నన్ను గుర్తించాడు కాబట్టి నా గురించి చెప్పాడు. ఏంది అంటే బెట్టింగ్ యాప్లు ఆడింటే నేను 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు సంపాదించేవాడిని. అలా సంపాదించుకుంటే నేను 10 ఐఫోన్లు కొనుక్కోవచ్చు, హైదరాబాద్ సొంత ఇల్లు కొనుక్కోవచ్చు, సొంత కారు కొనుక్కోవచ్చు. ఊర్లో మాకు పాత ఇల్లు ఉంది, ఇప్పుడు పండుకుంటే వర్షం వస్తుంది, ఆ ఇల్లు ఇప్పుడు కూలిపోవడానికి అయ్యింది. ఇప్పుడు మా ఊర్లో ఆ విలేజ్ మొత్తం కూలి పెద్ద బిల్డింగ్ కట్టుకున్నట్టు. నేను ప్రజల్ని మోసం చేయాలనుకుంటే పుక్కడికి వచ్చిన సొమ్ము నేను తినను, నిజాయితీకి వచ్చే సొమ్ము నేను ఆశిస్తాను. నేను ఒక కూలి పనికి పోతే నా కూలి పనికి వచ్చిన డబ్బులు వస్తే నాకు చాలు. ఒక మనిషిని దొంగతనం చేసి రోడ్ల పోతే పుస్తలు తాడు ఎత్తుకపోదామా, గొలుసులు ఎత్తుకపోదామా, మందింట్లో పోయి డోర్ వాళ్ళు దొంగతనాలు చేసి సంపాదించుకున్న ఆలోచనలు నాకు లేవు. నా నిజాయితీగా నా కష్టం మీద నేను ఉండి దేవుడు నాకు 2 చేతులు కాలిచ్చారు కాబట్టి నేను బాత్రూమ్ కట్టిన సరే, గిన్నెలు దొమ్మిన సరే, ఒక ఇంట్లో పని చేసుకుని రూపాయితో సంపాదించుకుని బతుకుతా. కానీ నా నుంచి ఒకరికి 10 రూపాయలు హెల్ప్ చేస్తాను, కానీ పుక్కడికి వచ్చేవి మంది సొమ్ము నేను ఎప్పుడు తినను. అది నా క్యారెక్టర్. నన్ను నాన్ వేషన్ ఎందుకు గుర్తించంటే ఉప్పలపాలకు బెట్టింగ్ యాప్స్ వచ్చినా కూడా తన ప్రమోషన్ చేయలేడు. ఎందుకు చేయలేడు? నాకు ఇంట్రెస్ట్ లేదు, పాపం సొమ్ము నాకు వద్దు. ఎవడో నాకు 30 లక్షలు 20 లక్షలు ఇస్తా అంటే అవి తీసుకుని నా ఫాలోవర్స్ కు, నన్ను ఇప్పుడు నాకు 3 లక్షల మంది ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో, నా ఫాలోవర్స్ నేను మోసం చేయడం నాకు ఇష్టం లేదు. మీరు ఇది ఆడండి, దాంట్లో కొండి 1000 పెడతా, 2000 వస్తాయి, 3000 వెళ్తా, 4000 వస్తాయి అంటారు. చెప్తాను, నాకు దానివల్ల బెనిఫిటే ఉంది, లాభం ఉంది, తీసుకుంటా. కానీ వాళ్ళు ఏం చేస్తారు, అయ్యో బాలు కూడా వచ్చాయంటే కోట్లు బాలు కారు కొన్నాడు, ఇల్లు కొన్నాడు, అయ్యో ఒక హోటల్ పెట్టుకున్నాడు, అంత దానివల్ల అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాయనని కొట్టి డబ్బులు ఎత్తుకొస్తారు, తల్లిని కూడా చంపి కూడా బంగారం ఎత్తుకొచ్చుకుని అమ్ముకుని కూడా బెట్టింగ్ ఆడతారు. ఒక మాట, అలాంటి సమాజంలో మనం మంచి పని చేయాలి కానీ బ్యాడ్ మాత్రం చెయ్యొద్దు అని నేను అనుకుంటా. ఇప్పుడు చూడు, బెట్టింగ్ అప్లు చేసిన వాళ్ళు అందరినీ జైలు వేశారు. జైలు వేసింది బాగుంది, వాళ్ళు ఎంత దుర్మార్గులు, ఎంత మోసం చేశారో కొంతవరకే తెలుసు. ఇప్పుడు చాలా మంది మన అన్నయ్య అని మంచి అంటాం. యూట్యూబ్ లో చాలా మంది నన్ను వాడుకుని నాకు ఐఫోన్ ఇప్పిస్తానని చెప్పి, మీ అమ్మకు గోల్డ్ చేపిస్తానని చెప్పి, మీ ఊళ్ళో ఇల్లు కడితే మన హెల్ప్ చేస్తానని చెప్పి నన్ను వాడుకుని కూడా మోసం చేసిండ్రు అన్ని రకాలుగా. ఎంత దొంగనా కొడుకులు వాళ్ళైతే నాశనం అయిపోతారు. కానీ దేవుడైతే మీరు ఎన్ని కోట్లు సంపాదించి బిల్డింగ్ కట్టుకుని అనుభవించారు, అంత త్రిబుల్ అయింది ఈ బెట్టింగ్ వల్ల. నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే, ప్రపంచ యాత్రకున్న ఆటగాడు తనలో మీకు ఏం బాగా ఇష్టం? తన వాయిస్ ఇష్టమా, లేకుంటే తన స్టైల్ ఇష్టమా? సో మీకు బ్రదర్ లాంటి వాడు ఇప్పుడు, సో నిజంగా తన అంటే నీకు ఏమి ఇష్టం? తన క్యారెక్టరైజేషన్ నీకు ఏదంటే ఇష్టం? నాకు నాన్ వేషన్ నచ్చింది ఏంటంటే వాడు నిజాయితీ మాట్లాడతాడు, నమ్మకంగా ఏది ఉన్నా ఫేస్ టాక్ మాట్లాడతాడు. వేరే వాళ్ళని తిట్టినందుకు దానికోసం నాకు నచ్చదు. తను ఏది ఉన్నా ఓపెన్ గా, అంటే ఆయన ఉన్నది మోసం చేసే వాళ్ళ గురించి చెప్తాడు, అది ఒక్కటి నాకు. ఆయన గొంతు ఒకటి బాగా నస్తుంది. ఎవరెవరు మోసం చేస్తారో అలాంటి వాళ్ళు బయట పెట్టడం ఒకటి, ఆయన గొంతు ఆయన నిజాయితీగా ఉంటాడు, దొంగతనం చేయడు. ఆయనలో నాకు అది నచ్చింది. ఒక పాపం సొమ్ము ఎప్పుడు తిని మనం బాగుపడొద్దు, మన సొమ్ము మనం తినాలని చెప్తాడు, అది నచ్చింది నాకు ఆయనలో. సేమ్ నా క్వాలిటీ ఆయనకుంది, ఆయనకున్న క్వాలిటీ నాకుంది. ఓకే, ఇప్పుడు నాన్ వేషన్ అంత గొప్ప చెప్తారు కాబట్టి మీరు నాన్ వేషన్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారా? అసలు అవుతున్నారా నిజంగా? ఇప్పుడు మీరు నాన్ వేషన్ ఒక వీడియో పెట్టాడు అంటే మీ గురించి, ఆ వీడియో మీరు ఫస్ట్ మీరు చూడడానికి ఏమనిపించింది? మీరే డైరెక్ట్ చూసారా, మీకు ఎవరైనా షేర్ చేశారా వీడియో? అమ్మతో చెప్పాలంటే నాన్ వేషన్ వీడియో పెట్టిందంటే నేను చూడలేదు అయింది. యూట్యూబ్ ఛానల్ పెట్టానంటే యూట్యూబ్ లో వచ్చిందంట. వస్తే నాకు చాలా మంది షేర్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో. ఏంద్ర ఎన్ని మెసేజ్లు వస్తున్నాయని చూస్తే మొత్తం నాన్ వేషన్ నా ఫోటోలు పెట్టి ఆయన మాట కింద ఎడిటింగ్, కింద నా ఫోటో ఆయన ఎడిటింగ్, అది నాకు పంపిస్తే నేను షాక్ అయినా. అసలు ఏంది నా గురించి ఇలా చెప్పాడు ఉన్నది, నేను బెట్టింగ్ అప్పులు చేయలేదు కాబట్టి నిజాయితీ అంటే వాళ్ళు, నేను షాక్ అయినా. వీడు నా ఇంట్లో పెట్టుకుని నేను చాలా సంతోషపడ్డా. నిజంగా అన్న నీ వల్ల నాకు పబ్లిక్ చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెట్టడం కూడా మంచిగా నెగిటివ్ గా మాట్లాడతా. నేను ఉన్నది చేసిందే కాబట్టి నమ్మారు ప్రజలు అనుకున్నా. ఆ వీడియో వల్ల నేను అయితే చాలా సంతోషపడ్డా. నాకేంటంటే నాకు ఒకరిని డబ్బులు ఇవ్వని అనుకోలేదు, లేకపోతే నాకు ఏమైనా ఇప్పియండి, అంటే నాకు ఏమైనా పోషించండి, నాకు ఒక నెలకు బియ్యం చేయండి, నా కరెంట్ బిల్లు కట్టండి, నా రెంట్ కట్టమని ఇవ్వని అనుకోలేదు. నేనే కట్టుకుంటే నా సొంతంగా నేను బతుకుతున్నా. కానీ అప్పుడు అయితే హ్యాపీగా ఉంది నాకైతే. ఇప్పుడు బాలు గారు మెయిన్ గా చెప్పాలంటే నాన్ వేషన్ లో మాట్లాడితే మేము విన్నాము, నువ్వు మాట్లాడి తన గురించి మాట్లాడి విన్నాం. ఒక్కసారి లైవ్ లో ప్రజలు కోరుకుంటారు, మీరు నాన్ వేషన్ వీడియో కాల్ కానీ ఫోన్ కాల్ కానీ మాట్లాడే ప్రయత్నం చేస్తారా? నేనైతే ఇప్పుడు నాన్ వేషన్ కాల్ చేస్తా క్యాజువల్ గా, ఫోన్ చేస్తే మాట్లాడతా. ఫోన్ చేయండి అయితే నేను మాట్లాడతా, మళ్ళీ నేను ఇంటర్వ్యూలో నేను చెప్తే కట్ చేస్తాడు. ఓకే, నార్మల్ గా అన్న బాగున్నారు అన్న, థ్యాంక్ యూ అన్న, గుర్తొచ్చారు అన్న, నార్మల్ గా మాట్లాడండి. నా షూర్ కంపల్సరీ. ఫోన్ ఇవ్వండి. లేపుతారని అనుకుంటారా? లేపితే అదృష్టంగా నేను మాట్లాడతా, నేను లేపకుంటే నేను ఏం చేయలేదు. అది ఆయన పర్సనల్. ఓకే, రీసెంట్ ఎప్పుడన్నా ఈ పద్ధతి రోజు వాయిస్ ఇక్కడ పెడతారు, గుడ్ మార్నింగ్ తమ్ముడు ఏం చేస్తున్నా ఎక్కడున్నా అంటాడు, నాకు మెసేజ్ చేస్తుంటాడు వాట్సాప్ లో. ఓకే,
సో ఇది అండి ఎక్స్క్లూజివ్ గా ప్రపంచ యాత్రికుడు నాన్ వేసిన ఆటగాడితో ఉప్పల్పల్ లైవ్ కాల్ మన ఎల్జీ టీవీ ప్రసారంలో ఈ రోజు లైవ్ కాల్ మాట్లాడతాం. చూద్దాం వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉందో మనం మాట్లాడతాం, చూద్దాం. ఈ యుద్ధాలు అన్ని అయిపోతాయి కదా, మొత్తం అప్పుడు ఖాళీగా అడుగు తింగుతూ ఉంటాను. నువ్వు పెట్టిన ప్రతిదానికి రిప్లై ఇస్తాను. ఆయన బిజీ ఉంటే అలా వయసు అన్న. నమస్తే అన్న, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏం చేస్తున్నారు అన్న? వాట్సాప్ కాల్ ఎప్పుడు పెడతాడు వయసు గట్ల నాకు. ఆయన పెట్టే ప్రతి ఒక్కటి ఏందన్నా ఫోన్ ఎత్తట్లేదు, లిఫ్ట్ టైం లేదు, నిద్రపోవడానికి టైం లేదు, కళ్ళు అంత అనారోగ్యం పాలేక నేను ఒక్కనే కదా అంతమందితో ఫైటింగ్ చేస్తాను. ఓకే, నాన్ వెజ్ వాయిస్ అదే. ఓకే, నెక్స్ట్ ఇంకా అంతే, నాకు టైం కెమెరా చూపించండి. అంటే మీరు నాన్ వెజ్ అన్నా కాదు మాకు తెలియాలి కదా, ఎందుకంటే మొన్న బషీర్ మాస్టర్ సాయిపాలతో మాట్లాడినట్టుగా టైం లేదు, నిద్రపోవడానికి టైం లేదు, కళ్ళు అంత అనారోగ్యం పాలేక నేను ఒక్కనే కదా అంతమందితో ఫైటింగ్ చేస్తాను. ఓకే, సో వీడియో కాల్ ఏమైనా ట్రై చేస్తారు బాల్ గారు? వీడియో కాల్ కదా, నార్మల్ కాల్ చేస్తాను అంటే నేను నార్మల్ కాల్ చేస్తాను, మీరేం మాట్లాడు. కట్ చేస్తున్నా, అన్న బిజీ ఉన్నట్టుండు. ఓకే, బిజీ ఉన్నట్లున్నాడు, ఫోన్ కట్ చేశాడు. ఓకే, సో ఇది మీరైతే నా విషయంతో ఇంకా చాటింగ్ లో ఉందన్నమాట మీతో. మీరు ఇంకా కూడా పర్సనల్ గా మాట్లాడుకుంటున్నారు. నీ కోసం నీ వెల్ఫేర్ కోసం ఇంకా ఆలోచిస్తున్నావు అంటావు నాన్ వెజ్. అలా అని కాదు, నాన్ వెజ్ నా నిజం చెప్పాలంటే నా దృష్టిలో దేవుడే. ఎందుకంటే నీ చేతికి చెప్పాలంటే ఆయన నాకు ఫోన్ ఇచ్చాడు. నేను బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ వస్తే కూడా చేయలేదు. నేను బెట్టింగ్ యాప్లో ఒకవేళ ప్రమోషన్ చేస్తే ఈరోజు 3 కోట్లు 4 కోట్లు సంపాదించుకోవాలి. ఇప్పుడు నాకు తినడానికి కానీ, మా ఇంట్లో మా ఊర్లో పాత ఇల్లు ఉంది, అది కట్టుకోవాలన్నా, మా అన్న పిల్లలు ముగ్గురు చూసుకోవాలన్నా నా ప్రాబ్లమ్స్ నాకు ఉండేవి. నేను ఎప్పుడు 24 గంటలు అదే ఆలోచిస్తాను. నాకు వచ్చే రూపాయలు వాళ్ళకి పంపించాలి, ఏదో చేయాలి, నేను ఉన్న రోజుల్లో నేను అదే ఆలోచిస్తాను. కాబట్టి నా నిజం నచ్చింది కాబట్టి నాకు ఐఫోన్ ఇప్పించిన అన్న. సో చూసారు కదండి, నాన్ వెజ్ తో మాట్లాడాడు, అంటే తన చాటింగ్ వాయిస్ క్లిప్స్ మాట్లాడాడు, కానీ కాల్ అయితే లేపలేదు. సో నా ఉప్పల్ బాల్ అయితే నాన్ వెజ్ దేవుడిలాగా అంటున్నాడు. సో నిజంగా మీరు దేవుడిలాగా అన్నా, మీరు ఒక చిన్న వాయిస్ వినండి. అవును, నేను చెప్తా అది కూడా ఒక నిమిషం. ఇప్పుడు నాన్ వెజ్ దేవుడు అంటున్నారు, ఇదే నాన్ వెజ్ ని 2025లో చనిపోతాడని ఒక ఇంటర్వ్యూ అన్నారు. సో అంటే అన్నం పెట్టడం సున్నం పెట్టడం ఎంతవరకు కరెక్ట్? నాకు ఆయన నేను సున్నం పెట్టలేదు. ఆయన నన్ను ఏమన్నాడంటే ఒక ఇంటర్వ్యూలో ఎవరు విజ్జు గౌడ్ని తిట్టుంటే విజ్జు గౌడ్ అంటే ఉప్పల్ బాల్తో తిరిగి కూడా నువ్వు ఉప్పల్ బాల్లకు తయారయ్యావా అని ఏదో మాట అన్నాడు. అది నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ విజ్జిగౌడ్ని తిడుతుంటే నాన్ వెజ్ బాలు నిన్ను ఇట్లా అన్నాడు, నాన్ వెజ్ ఆయన ఫేమస్ అని ఇలా అన్నాడు అంటే నన్ను ఎందుకన్నా ఆయన నేను గెలుకున్నానా, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన పేరుతో నాకు సంబంధం లేదు, ఆయన నన్నెందుకు గెలుకుతాడో ఆయనకు నాకు ఏం సంబంధం అసలు ఆయన గురించి నన్నెందుకు అంటే అప్పుడు వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నప్పుడు వీడియో పెట్టని చెప్పి ఆ వీడియో పెట్టమంటే నేను వీడియో పెట్టాను. అంతేగాని నేను నా సొంతంగా మాత్రం నేను పెట్టలేదు. అంటే 2025లో నాన్ వెజ్ చనిపోవాలి అని మీరు ఏదైతే మాట్లాడారో అవునండి కాదు, ఇప్పుడు నేను సొంతంగా అయితే అనలేదు. ఎందుకంటే నాన్ వెజ్ నువ్వు ఉప్పల్ బాల్ దగ్గర ఉండి ఉప్పల్ బాల్కి తయారైనవరా నువ్వు పొజ్జవాడో ఏదో అన్నాడు. అలా ఎలా అంటాడు ఆయన ఎవరు అసలు అనే నా రైట్స్ ఎవరు ఇచ్చారు ఆయనకు, ఆయన ఎవరో నాకు ఆయన ఏదో తిట్టలేదు, నన్ను ఎందుకు ఆయన అని చెప్పి విజ్జు గౌడ్ వాళ్ళ వీడియో చూపించి వీడియో పెట్టమంటే ఆ రోజు విజ్జు గౌడ్ వాళ్ళ దాంట్లో నేను వీడియో తీసి తిట్టాను. నాన్ వెజ్ నువ్వు నువ్వు చచ్చిపోతావురా, నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పి నేను తిట్టాను. ఆ వీడియో కోసం తిట్టాను, నేను మనస్ఫూర్తిగా అయితే ఆయన తిట్టలేదు. నన్ను అన్నాడు కాబట్టి నేను అన్నాను, తప్పులేదు దాంట్లో. ఓకే, అంటే అప్పుడు మీరు తెలియదు కాబట్టి అట్లా అన్నారు తప్పు, కానీ ఇప్పుడు నిజంగా నాన్ వెజ్ ఒక గొప్పతనం తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు దేవుడు అంటారు. గొప్పతనం అని కాదండి, నాకు ఆయన ఐఫోన్ ఇప్పించిన గొప్పతనం కాదు. ఆయన ప్రపంచ యాత్రికుడు, అన్ని దేశాలు తిరుగుతున్నాడు. యూ అండర్స్టాండ్, నాకు సంబంధం తిరిగినంత మాత్రంలా ఈయన ఇప్పుడు అన్ని దేశాలు తిరిగాడు. ఆయన డబ్బులు నాకు సాయం చేశాడా, నాకు ఏమైనా ఇచ్చాడా, ఎవరికైనా ఏమైనా ఇచ్చాడా? ఆయన లైఫ్ ఆయన ఇష్టం అండి, ఆయన యూట్యూబర్, ఆయన లైఫ్ ఆయన, నాది నా లైఫ్. ఆయన ఎందుకంటే బెట్టింగ్ యాప్లు వస్తే నువ్వు ఎందుకు చేయలేవు బాలు అని చెప్పి నన్ను అడిగాడు. నేను చెయ్యను అన్న, అట్లా పొగడికి వచ్చిన డబ్బులను తినలేను, బెట్టింగ్ యాప్లు చెప్పి నా ఫాలోవర్స్ నేను మోసం చేయాలంటే ఆయన కూడా అన్నాడు నేను కూడా బెట్టింగ్ యాప్లు చేయలేను, నా ఫాలోవర్స్ నేను ఎప్పుడు మోసం చేయను, నా ఫాలోవర్స్ కి ఎలాంటి బాధ కల, నా ఫాలోవర్స్ వల్ల నాకు రూపాయి వస్తుంది, నేను బతుకుతున్నాను కానీ మోసం చేయొద్దు అన్నాడు. నాది కూడా అదే అన్న,
అన్న నీ సిద్ధాంతం ఎలా ఉందో నా సిద్ధాంతం అంటే నీకేం కావాలన్నాడు. నాకు ఏమొద్దన్నా, థ్యాంక్ యూ సో మచ్ మీరు ఫోన్ చేసినందుకు, రిప్లై ఇచ్చినందుకు, ఇన్స్టాగ్రామ్ నాకు ధన్యవాదాలు అని చెప్పిన. నీకు ఆ వీడియోలు దేంట్లో చేస్తున్నాడు? నేను OnePlus లో చేస్తున్నా, ఒక Vivo ఫోన్ ఉందన్న, దాంట్లో చేసుకుంటున్న వీడియోలు అంటే నీకు ఒక ఐఫోన్ పంపిస్తాను గిఫ్ట్ గా, వీడియోలు చేసుకోవాలి మంచిగా, నువ్వు బెట్టింగ్ అప్పులు చేయలేవు కదా, నాకు అది నచ్చింది కాబట్టి నీకు ప్రేమతో నువ్వు బెట్టింగ్ అప్పులు చేయలేవు కాబట్టి ఒక గిఫ్ట్ గా ఐఫోన్ ఇస్తాను చెప్పి నాకు ఇచ్చాడు. అంతేగాని అన్న నాకు ఐఫోన్ ఇప్పి అన్న, అంటే నాకు ఇది ఇప్పి అని అడగలేదు కదా. ఇప్పుడు నాకు ఐఫోన్ ఇప్పించాడు, నేను బెట్టింగ్ అప్పులు చేయలేదు అని చెప్పి. ఇప్పుడు మా అమ్మకి హెల్త్ బాగాలేదు, మా ఊళ్ళో పాత ఇల్లు ఉంది, కూలిపోయింది. ఇప్పుడు అన్వేష్ గారు మాకు డబ్బులు ఇచ్చి మా ఇల్లు కట్టిమంటే ఆయన కట్టిస్తారా? ఆయన ఎందుకు కట్టిస్తాడు? ఏదో నేను బెట్టింగ్ అప్పులు చేస్తాను. నీకు ఇంత ఫాలోవింగ్ ఉండ, ఇంత పేరుండి మార్కెట్ లో బెట్టింగ్ అప్పులు ఎందుకు చేయలేవు, ఎందుకు పోస్తాడు అన్నాడు. నువ్వు చేసింటే నాకు మరి ఒక్కొక్కరు ఇంటర్వ్యూ అన్నాడు, చేసింటే ఇప్పుడు నాకు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు 3 కోట్లు 4 కోట్లు సంపాదించేది. సంపాదిస్తే ఊళ్ళో మంచి ఇల్లు కట్టుకుంటోని, ఐఫోన్లు 10 మెయింటైన్ చేసేటోని, ఒక కారు కొనుక్కున్నామని కదా. నాకు నా టీంలో వాళ్ళకు కూడా నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క 5 లక్షలు ఇచ్చి ఒక గొప్పగా ఫీల్ అయ్యేవాడిని. ఎవరికొకరు మా ఊళ్ళో చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, మా ఊళ్ళో చాలా మందికి లేని వాళ్ళకి బియ్యం సంచులు ఏవో నెలకు ఏదో పింఛన్ లాగా ఇచ్చేవాడిని కదా, డబ్బులు సంపాదించడం. అంత ఆలోచన ఉంది నీకు? ఆలోచన అలా సంపాదించి నేను కూడా నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, నా యూట్యూబ్ ఛానల్లో నేను బిల్డప్ రోజు ఒక బియ్యం సంచి పడుతున్నా, రోజు ప్రజలకి అన్నం పెడతాను చెప్పి దొంగ వీడియోలు చేసుకుని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మోసం చేయాలంటే ప్రజలు మోసం చేయదు. నాకు ఇప్పటికి యూట్యూబ్ ఛానల్ కూడా లేదు. నేను మందిని మోసం చేయాలంటే నేను సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇప్పటి వరకు యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టాను, కట్టలేదు యూట్యూబ్ ఛానల్. నాకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు. నేను మందిని మోసం చేయాలంటే నాకేం అవసరం అండి? ఒకరిని మోసం చేసిన డబ్బులు, ఒకరిని దొంగతనం చేసిన డబ్బులు నేను తినలేను, నాకు ఇంట్రెస్ట్ లేదు. నా నిజాయితీగా నేను కూలి పని చేసుకుంటా. నాకు ఆఫర్స్ వచ్చిన ఆఫర్స్ రాకుండా ఇంకా ఆఫీస్లో ఊడ్చి అన్నా బాత్రూమ్ కడిగన్నా నేను బతుకుతా, కానీ నేను అలాంటి పని చెయ్యను అని అదొకటి సిద్ధాంతం, అంతే.